టీమిండియాకు కెప్టెన్ కావడం అంటే మాటలు కాదు. కానీ చిన్న వయసులోనే భారత జట్టును శుభ్మన్ గిల్ నడిపించబోతున్నాడు. జింబాబ్వే టూర్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. 5 మ్యాచ్ల సిరీస్లో హిట్ అయితే శుభ్మన్ గిల్ రేంజ్ మారిపోతుంది. కెప్టెన్ గా మరో మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఆయన భారత జట్టుకు పర్మనెంట్ కెప్టెన్ కావచ్చు. అందుకే జింబాబ్వే టూర్లో గిల్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీకి రోహిత్ బాయ్ చెప్పేశాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ కు వారసుణ్ణి వెతికే పనిలో బీసీసీఐ ఉంది. ఈ రేసులో హార్దిక్ పాండ్యా ముందే ఉన్నాడు. ఆ తర్వాత పాండ్యా ఎప్పుడు ఫిట్నెస్ ట్రబుల్స్ ఎదుర్కొంటాడో తెలియని పరిస్థితి. పేస్ ఆల్రౌండర్ అయినందున హార్దిక్ ఫిట్నెస్ పై గ్యారంటీ లేదు. గతంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. జట్టుకు దూరమయ్యాడు. వన్డే వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలో దిగిన బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడ్డాడు. ఆ తర్వాత చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. కీలకమైన సిరీసుల్లో బరిలో దిగలేదు. నేరుగా ఐపీఎల్లోనే ఆడాడు. టీ20 వరల్డ్ కప్ తోని అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. మెగా టోర్నీలో అంచనాలకు మించి హిట్ అయ్యాడు. మంచి మార్కులు కొట్టేశాడు. అయితే హార్దిక్ పాండ్యాపైనే ఆధారపడకుండా లీడర్షిప్ గ్రూప్ ను తయారు చేసుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రేసులో చాలా మంది యువ ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పాండ్యా తర్వాత రేసులో ఎక్కువగా చర్చ జరుగుతుంది మాత్రం గిల్ గురించే. కెప్టెన్ గా రూట్ వేసుకునేందుకు జింబాబ్వే టూర్ను పక్కాగా వినియోగించుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. నిజానికి గిల్ కు కెప్టెన్ గా పెద్దగా అనుభవం ఏమీ లేదు. పంజాబ్ తరపున డొమెస్టిక్ టోర్నీలో 1-2 మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కెప్టెన్ గా అవకాశం దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ పెద్దగా రాణించకపోయినా శుభ్మన్ మంచి మార్కులే సాధించాడు. 17వ సీజన్లో సాధించిన అనుభవం మున్ముందు అక్కరకొస్తుందనే చర్చ జరిగింది. ఇప్పుడు ఏకంగా టీమిండియాను జింబాబ్వే టూర్లో లీడ్ చేయబోతున్నాడు. అయితే రోహిత్ వారసుడిగా గిల్ కి అవకాశం ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా అదే మాట చెప్పాడు. గిల్ కు లాంగ్ కెరియర్ ఉందన్నాడు. 3 ఫార్మాట్ల ప్లేయర్ అని గుర్తు చేశాడు. దురదృష్టవశాత్తు 2024 టీ20 వరల్డ్ కప్ కు దూరమైన రోహిత్ రిటైర్మెంట్ తర్వాత 3 ఫార్మాట్ల పగ్గాలను శుభ్మన్ కు అందించాలన్నాడు. మొత్తంగా జింబాబ్వే టూర్లో రాణించటం గిల్ కెరియర్ కు కీలకం కానుంది.